హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం దేవర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సినిమాల పరంగా ఈ ఏడాది సమ్మర్ సీజన్ ఎంత చప్పగా సాగిందో అందరికీ తెలిసిందే. ఎన్నికల కారణంగా పెద్ద సినిమాలన్నీ వెనక్కి వెళ్ళాయి. దేవర, కల్కి సినిమాలు వాయిదా పడ్డాయి. కానీ జూన్ నుంచి పెద్ద సినిమాల జాతర మొదలు కాబోతుంది. ముందుగా కల్కి 2898 ఈడీతో బాక్సాఫీస్ వేడ మొదలు పెట్టబోతుంది. జూన్ 27న కల్కి థియేటర్లోకి రానుంది. ఆ తర్వాత ఆగస్టులో పుష్ప రావాల్సి ఉండగా కానీ షూటింగ్ డిలే అవడంతో పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా డిసెంబర్ పుష్ప 2కి వాయిదా పడిపోవడంతో దీంతో కల్కి తర్వాత రానున్న పెద్ద సినిమా దేవర మాత్రమే. దీంతో బిజినెస్ పరంగా దేవరకు మరింత డిమాండ్ పెరిగినట్టుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా ఏకంగా 125 కోట్లకు పైగా వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఏపీ థియేట్రికల్ రైట్స్ను సితారా ఎంటర్టైన్మెంట్స్, నైజాం రైట్స్ను దిల్రాజు గారు దక్కించుకున్నట్లుగా చెబుతున్నారు. దీంతో 2 తెలుగు స్టేట్స్లో దేవరను భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. కల్కి తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని వస్తున్నటువంటి పెద్ద సినిమా అవడంతో దేవరపై బొస్సల వర్షం కురిసేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు హిందీ వెర్షన్ను దేవర రైట్స్కు భారీ రేటుకు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమా భారీ బిజినెస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అక్టోబర్ 10న రావాల్సిన దేవర సెప్టెంబర్ 27కి ప్రీఫోన్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయిలాండ్లో జరుగుతుంది. అక్కడ ఎన్టీఆర్, జాన్వీ కపూర్లపై రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ సినిమాకే చాలా హైలైట్గా ఉండబోతుందని, ఈ పాట సినిమా థియేటర్స్లో ప్రేక్షకులను విపరీతంగా అలరించడంతో పాటు ముఖ్యంగా ఫ్యాన్స్ని సీట్లలో కూర్చొనివ్వకుండా చేస్తుందని, ఆ రేంజ్లో కొరటాల శివగారు ఈ సాంగ్ను తెరకెక్కిస్తున్నారని, ఈ పాట ఎంతో సినిమాకి కీలకంగా మారనుంది అని మూవీ యూనిట్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడితో దేవర షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకున్నట్టని లీగ్ వీరుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.